అమ్మాయిల తరపు నుంచి ఎలాంటి రిక్వైర్మెంట్స్ కోరుకుంటున్నారు? ఇప్పుడు అమ్మాయిల తరఫు నుంచి చూస్తే సంవత్సరానికి ఒక 25,00,000 ప్యాకేజ్ ఉండాలి. హ్మ్. అలాగే ఉద్యోగం కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయ్యుండాలి. హ్మ్. సొంత ఇల్లుండాలి. దాంతో పాటు కారుండాలి. ఇంకా 2 కార్లుంటే మరీ మంచిది. మంచి బైక్ ఉండాలి. మామూలు బైక్ కాదు. చాలా మంచి బైక్. ఇప్పుడు కొత్తగా వస్తున్నాయే ఒక 3,00,000 పెట్టి అంటే మనిషి చాలా ఎత్తుగా ఏదో పర్వత శిఖరాల మీద వెళ్ళిపోయినట్టుంటాయి అలాంటి బైకులు. అలాగే అత్తమామలు అసలు ఇంట్లో ఉండకూడదు. ఆ! అంటే జాయింట్ ఫ్యామిలీస్ వద్దు. ఎవరో కొంతమంది మహాతల్లులు తప్పితే అందరూ కూడా మా అమ్మాయి అసలు జాయింట్ ఫ్యామిలీలో ఇమడలేదండి అని ఖచ్చితంగా చెప్తున్నారు. మరి తల్లిదండ్రులు లేనిది వాళ్ళకి అబ్బాయి ఎలా వచ్చాడు? నీకు అల్లుడు ఎలా వస్తున్నాడు? అన్నటువంటి ఆలోచన వాళ్ళకు ఉండట్లేదు. మరి వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేసేటప్పుడు హ్మ్. ముఖ్యంగా ఈ ఆలోచనలొస్తున్నాయి. అలాగే కొంతమందైతే చాలా ఖచ్చితంగా చెప్తారండి. మా అమ్మాయికి వంట చేయటం రాదు. పోన్లేండి నేర్చుకుంటుంది. చిన్న పిల్ల కదా! ఇప్పటివరకు చదువుకుంది, ఉద్యోగం ఎబ్బే లేదండి. మా అమ్మాయికసలు వంటే చేయదు. ఆ! ఇంకా వంటే చేయని వాళ్ళు పెళ్లి చేసుకోవడం ఎందుకు? రేపొద్దున పిల్లలకు కూడా స్విగ్గీ ఆర్డర్ ఇచ్చే పెంచుకుంటారా? హ్మ్. అత్తమామలొద్దన్న వాళ్ళకి ఇంకా పెద్దలు చేసేవాళ్ళెవరున్నారు? హ్మ్. అంటే రాను రాను ఎంతటి ప్రవృత్తిలోకెళ్ళిపోయామంటే ప్రతి దానికి ఒకళ్ళ మీద ఆధారపడడమే. హ్మ్. ఇంకొంతమందమ్మా అసలు ఈ బాధ్యతలు పాడు ఎందుకు? మేము ఎంజాయ్ చేయాల్సిన లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం. ఇక పెళ్ళెందుకు? హ్మ్. ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే పిల్లల ఆలోచన ఎలా ఉంటుంది? వాడికి ఇచ్చేసి పెట్టాలి. ఒకవేళ జాయింట్ ఫ్యామిలీ అయితే మా అత్తగారు పెద్దరాలు ఇప్పుడు ఎందుకంటే పాపం వాళ్ళకి సూర్యోదయం అయితే 10 అయితే గాని సూర్యోదయం కాదు ఇప్పటి పిల్లలకి. టంచనగా 10 కొడితే కానీ ఒక్కొక్కళ్ళకి 12 గూడా. అంతైతే గాని లేవనటువంటి ఆడపిల్లలు అలా పెంచినటువంటి తల్లిదండ్రులకు ఒక నమస్కారం. 10, 12 అయినా ఆడపిల్లలు లేవరు. లేవకపోగా ఇంక మరి వాళ్ళకి ఆ 12కి లేచి చేసుకునే ఓపిక ఎక్కడుంటుంది? స్విగ్గీలకు ఆర్డరు. మరి ఇలా చేసేటటువంటి వాళ్ళకేంటి జాయింట్ ఫ్యామిలీలోకెళ్తే అత్తగారు ఏమనుకుంటుందో, మామగారు ఏమంటాడో, మొగుడేమంటాడో, నోరున్న ఆడపిల్లలకైతే మొగుడు గూడా వాళ్ళ కింద బలాదూరే. అలా ఉన్నటువంటి వాళ్ళకి పెళ్లి చేసుకుంటే అదొక బంధం. అదొక బాధ్యత. లేనిపోని తలకాయ నొప్పి. హ్మ్. ఇవన్నీ ఎందుకు? హాయిగా ఎంజాయ్ చేస్తున్నా. ఆఫీస్‌కెళ్తున్నా, వస్తున్నా. ఇప్పుడు అనకూడదు కానీ చాలామంది అమ్మాయిలకి కొంతమందికి లేరండి. అలా నేను అంటలేదు. అందరిని ఒక దీనిలో పెట్టట్లేదు కానీ కొంతమందికి ఒకళ్ళు కాదు, నలుగురు కాదు బాయ్ ఫ్రెండ్స్‌ని మెయింటైన్ చేస్తున్నటువంటి ఆడపిల్లలు ఉన్నారు. హ్మ్. మేము ఎంజాయ్ చేయాల్సిన లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం గదా! పెళ్లి అన్నదెందుకు? అన్నటువంటి ఆలోచనకి అమ్మాయిలొస్తున్నారు. అబ్బాయిలేం తక్కువ తినలేదులెండి. అబ్బాయిలు కూడా అలాగే ఆలోచిస్తారు. ఎందుకొచ్చిన తలకాయ నొప్పి? ఇప్పుడు ఫ్రెండ్స్‌తో హాయిగా తిరుగుతున్నా, 11:00కెళ్తే నాన్న తిడతారు. కానీ పాపం మా అమ్మ పిచ్చిది. తలుపు తీస్తుంది. లోపలికెళ్ళి హాయిగా పడుకుంటున్నా. ఎటువంటి బాధరబందీ లేదు. పెళ్లి చేసుకుంటే 6 గంటలకల్లా ఇంటికెళ్ళాలి.